నిన్న రాత్రి మన బుచ్చిరెడ్డిపాలెం సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ముగ్గురు వ్యక్తులు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. నైట్ మా పెట్రోలింగ్ చేసే పోలీసులను చూసి కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని ఆ టైంలో చూడటం వలన వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గట్టి ఆధారాలు దొరికినాయి. వాళ్ళని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ సంఘటన గురించి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరిగింది. ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పారు. దాని మీద మేము 2 టీమ్స్ ఫామ్ చేశాను. వాళ్ళని గట్టిగా విచారించి వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా దీని మీద వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సతీష్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఎఫ్ఐఆర్ చేస్తాం. ఇలాంటి సంఘటన అనేది గతంలో చూసుకుంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇది కావాలనే ఉద్దేశంతో ఆటకాయ పిల్లలు కానీ తర్వాత ఈ చెడు వ్యసనాలకు పడినటువంటి కుర్రోళ్ళు కానీ చేశారనేది ఉన్నటువంటి అనుమానం. ఏదేమైనప్పటికీ వాళ్ళని పట్టుకుంటే కానీ మనకు విషయాలన్నీ బయటికి రావు. పట్టుకుని వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్య తీసుకుంటాం.